ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 4లో అసలు కల్పబుల్ హామిసైడ్ అంటే ఏంటి, మర్డర్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్ లేదు ఎండు. అయితే ముందుగా మనం అసలు కల్పబుల్ హామిసైడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ భారతీయ న్యాయ సన్నిహితలో సెక్షన్ 100 వచ్చేసి దీని గురించి చెప్తుందన్నమాట. ఈ కల్పబుల్ హామిసైడ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి మరీ చంపడాన్నే కల్పబుల్ హామిసైడ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, దొరకయ్య అనే ఒక వ్యక్తి రోజు అతని డ్యూటీ అయిపోయిన తర్వాత తన ఇంటికి ఒకే దారిలో ఒకే టయానికి వెళ్తాడు అనమాట. అయితే చంద్ర అనే ఒక వ్యక్తి కొన్ని కారణాల వల్ల అతన్ని చంపాలనే ఉద్దేశంతో దొరకయ్య రోజు వచ్చే టైం చూసుకొని చంద్ర చాటుగా ఉండి ఎప్పటి నుంచో పెంచుకుంటున్న 10 కుక్కల్ని అతని మీదకి వదులుతాడు అనమాట. ఆ కుక్కలు దొరకయ్యని చీలబీకి అక్కడికక్కడే చంపేస్తాయి. కానీ చంద్ర మాత్రం అక్కడేమి జరగనట్టు అక్కడి నుంచి సింపుల్ గా వెళ్ళిపోతాడు అనమాట. అయితే చంద్ర ఇక్కడ దొరకయ్య అనే ఒక వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా చావును కలిగించినందుకు నేరపూరిత నరహత్య కింద బాధ్యతుడవుతాడు అనమాట. దీన్నే బిఎన్ఎస్ సెక్షన్ 100లో కల్పబుల్ హామిసైడ్ అని అంటారు. అయితే ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 101 ప్రకారం ఇది మర్డర్ ని డిఫైన్ చేస్తుంది. అయితే ఇక్కడ కల్పబుల్ హామిసైడ్స్ లో ఉన్న కొన్ని యాక్ట్స్ ప్రకారం వాటికి సంబంధించిన సర్క్యూమ్స్టెన్స్ మరియు లీగల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయితే అదే యాక్ట్ మర్డర్ గా కూడా మారుతుంది. అందుకే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్ మర్డర్స్ ఆర్ కల్పబుల్ హామిసైడ్స్ బట్ నాట్ ఆల్ కల్పబుల్ హామిసైడ్స్ ఆర్ మర్డర్స్. ఇదే మన ఇండియన్ క్రిమినల్ లాలో ఎక్కువగా ఫేమస్ అయిన ప్రిన్సిపల్ అన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, రాజేష్ అనే ఒక వ్యక్తి రమేష్ అనే ఒక వ్యక్తిని చంపేశాడు అనుకుందాం. సింపుల్ గా కేవలం రమేష్ చనిపోయాడని చూసి అది మర్డర్ అని చెప్పలేం. అయితే దీన్ని కోర్టు ఎలా పరిశీలిస్తుందంటే, చంపిన వ్యక్తికి ఎలాంటి ఇంటెన్షన్ ఉంది, ఏ వెపన్ ఉపయోగించాడు, ఎలా అటాక్ చేశాడు, నిజంగానే అతనికి చంపాలనే ఇంటెన్షన్ ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కోర్టు బాగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇది మర్డర్నా లేక కల్పబుల్ హోమిసైడ్ నాట్ అకౌంటింగ్ టు ద మర్డర్నా అని నిర్ణయించబడుతుంది. మీకు ఇది ఇంకా అర్థం కాకపోతే ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. కల్పబుల్ హామిసైడ్ అంటే డెత్ ప్లస్ రిక్వైర్డ్ ఇంటెన్షన్ నాలెడ్జ్ ఓన్లీ ఇఫ్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మర్డర్ ఆర్ సాటిస్ఫైడ్. అందుకే ఇక్కడ కల్పబుల్ హామిసైడ్ ఈస్ ద బార్డర్ కేటగిరీ, మర్డర్ ఈజ్ ఏ మోర్ సీరియస్ కేటగిరీ. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ భారతీయ న్యాయ సన్నిహితలో బిఎన్ఎస్ సెక్షన్ 100 అంటే కల్పబుల్ హోమిసైడ్, బిఎన్ఎస్ సెక్షన్ 101 అంటే మర్డర్ అనమాట, బిఎన్ఎస్ సెక్షన్ 103 అంటే పనిష్మెంట్ ఫర్ ద మర్డర్ అనమాట. ఈ 3 సెక్షన్ నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు భారతీయ న్యాయ సన్నిహితలో ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చివరిగా ఒక్క మాట, సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. మన ఇండియాలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఇండియన్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో రేపు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ కలుద్దాం. జై హింద్.